చాలా మటుకు ఈ ఎలర్జిక్ రైనైటిస్ ఆర్ ఎలర్జిక్ రైనోసైనసైటిస్ ఎలా ఉంటుందంటే పెర్నియల్ ఉంటుంది, సీజనల్ ఉంటుంది. పెర్నియల్ అంటే వాళ్ళకి త్రూ అవుట్ ఇయర్ ఈ ఎలర్జీస్ ఉంటాయి. త్రూ అవుట్ ఇయర్ వాళ్ళకి స్నీజింగ్స్, ఆరల్స్ ఇరిటేషన్స్ ఉంటాయి. కొందరికి ఏంటి అంటే సీజనల్ ఉంటుంది. సీజనల్ అంటే ఆల్మోస్ట్ స్ప్రింగ్, రెయినీ అండ్ వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ ఎలర్జీస్ పెరుగుతాయి. ఎందుకు అనంటే ఈ ఈ టైప్ ఆఫ్ పీరియడ్లో మనకి చాలా మటుకు పోలన్ గ్రెయిన్స్ రిలీజ్ అవ్వడము, చెట్లలో కొంచెము స్మెల్స్ రిలీజ్ అవ్వడము, ఈ ఈ ఇరిటేషన్స్ ఏంటి అంటే కొంచెం 90% కొందరు ఏంటి అంటే బాగా ప్రోన్ టు ఉంటారనమాట. చాలా ఈజీగా ఎఫెక్ట్ అయిపోతారు. సో ఈ వలన వాళ్ళకి ఏంటంటే రిపీటెడ్గా స్నీజింగ్స్ రావడము, నేసల్ బ్లాక్ రావడము, ఆర్ఎల్స్ కొంచెం క్లైమేట్ చేంజ్ అవ్వగానే కొంచెం వెదర్ కొంచెం టెంపరేచర్స్ కొంచెం లో అవ్వగానే వీళ్ళకి ఏంటంటే ఇవన్నీ అగ్రివేట్ అవుతాయి. సో ఈ అగ్రివేషన్ వలన ఏమవుతుందంటే ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ వాళ్ళకి చాలా మటుకు ఈ నోస్ అబ్స్ట్రక్షన్స్ ఆర్ఎల్స్ ఈ నోస్ అబ్స్ట్రక్షన్స్ వలన మౌత్ బ్రీతింగ్తో లంగ్ ఇరిటేషన్స్, లంగ్ ఆస్మా అగ్రివేట్ అవ్వడము. సో ఇవి ఇలా చూస్తే కొందరికి ఏంటంటే ఈ త్రూ అవుట్ ఈ వింటర్ అండ్ ఈ సీజన్స్లో త్రూ అవుట్ వాళ్ళు ఈ స్నీజింగ్స్ అన్నీ ఉంటాయి, ఆర్ఎల్స్ కాఫ్ అని ఉంటుంది, ఏదన్నా ఉండండి. సో ఇవి చాలా మటుకు మనము ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఎక్స్పోజర్, కోల్డ్ ఎక్స్పోజర్ ఎంతవరకు తగ్గిస్తే అంత బెటర్. చాలా మటుకు అర్లీ మార్నింగ్స్ వాకింగ్ చేయడము, ఈ అర్లీ మార్నింగ్స్లోనే చాలా మటుకు ఏంటంటే పోలన్ గ్రెయిన్స్ రిలీజ్ అవ్వడము, దీనివల్ల ఇరిటేషన్ అవుతుంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఆ పీరియడ్ ఆ అర్లీ మార్నింగ్ కాకుండా నార్మల్ టైం పెట్టుకోవడం బెటర్. ఇంకోటి ఏంటి అని అంటే బయటికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు మాస్క్ పెట్టుకోవడం. ఈ మాస్క్ పెట్టుకోవడం ఏంటి అంటే ఆ ఎక్స్పోజర్ కూడా తగ్గించగలుగుతాం. ఈ ఫస్ట్ ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ని కొంచెం తగ్గించుకుంటే వాళ్ళకి లంగ్స్ అండ్ సెన్సిటివిటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ వాళ్ళకి కాఫ్, క్రానిక్ కాఫ్ రాకపోవడము ఇవన్నీ కూడా తగ్గించవచ్చు మనం.